అర్జెంట్ గా రైల్వే స్టేషన్ పోనీ. మాట ఏంటయా? అబ్బా రండి. 1 minute. ఏంటయా? ఈ అడ్రస్ ఎక్కడ కష్టం చెప్పరా? అర్జెంట్ గా పని మీద వెళ్తుంటే పిలిచి అడ్రస్ అడుగుతావు, నీకు బుద్ధి లేదు? ఎవడయ్యా నువ్వు అడ్రస్ అడిగితే కొడతావు? అదేంటండి మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు? డాక్టర్ గారు ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? ఏంటోరా మారలేకపోతున్నాను. సరే మీతో పాటు నేను తాగుతాను. ఏయ్ పద్మా, ఏంటిది? నీకేమైనా పిచ్చా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. ఏమవుతుంది? నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమా? మరి మాత్రం తెలీదా? మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యమో నాకు నా భర్త ఎంత ముఖ్యం. పద్మా, నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? ఏమీ చేయను. నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. రఘు, ఎరా వచ్చేంతసేపు అయింది? ఆఫీస్కి వచ్చింటే కీస్ ఇచ్చేవాడి కదా. లేదురా, ఇందాకే వచ్చాను. నువ్వు ఎలాగో వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరేరా, మొహం కడుక్కొని ఏదైనా సినిమాకి వెళదాం. నీకు ఎప్పుడు తిండేనేటి? నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ కలర్ కావాలి? జోకులాపి ముందు నిరోధ్ ఇవ్వండి. ఎప్పుడు నిరోధులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు, ఈవేళ మీరు వచ్చారేటి? మా ఆయన లేరండి, క్యాంప్కి వెళ్ళారు. నేను రానేటి. అమ్మ బాబాయ్, నాకు ఎయిడ్స్ అంటే భయం. నీకు ఎయిడ్స్ ఉన్నదని అమ్మాయికి ఎలా తెలుసు? నీకెలా తెలుసురా? ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? దాని మొగుడుతో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎదవున్నారు, ఎదవే కాదు. సత్తి గారు వస్తున్నాను, వెళ్ళి పని చూసుకోరా పంది. రండి. ఈ సరుకులు ఇవ్వండి. ఒరే ఎదవా, ఈ సరుకు సరిగ్గట్టు తినేకు. సరితి గారు, మీరు మొన్న వంకాయలు అడిగారు, ఫ్రెష్ వంకాయలు వచ్చినాయి, తీసుకుంటారా? వద్దండి, ఉన్నాయి. కిలో 10 రూపాయే. ఏంటి ఎప్పుడు దిగింది? నేను దింపాను, సొల్లు కవర్ చెప్ప కట్టు. సరే వంకాయలు తీసుకెళ్ళండి, వండండి, తినండి, బాగుంటేనే డబ్బులు ఇవ్వండి. సరే తీసుకోండి. ఇవ్వండి చాలు. అలాగే అండి, మీరు వెళ్ళండి, మా ఎదతో నేను పంపిస్తాను. సరే ఓకే. సరే తీసుకో. 2 కిలోలు వంకాయలు ఇవ్వండి. కిలో ఎంతో తెలుసా? ఎంత ఏంటి? 20 రూపాయలు. ఇప్పుడేగా అమ్మాయికి 10 రూపాయకి ఇచ్చారు. నువ్వు కూడా చీర కట్టుకుంటా. ఈ ఎదవిస్తాడు. ఎల్లవా ఎదవ చేసుకు ప్రశ్నలు నువ్వని వెళ్ళి కట్టా సన్నాసి. నోర్మోయ్ వద్దో, ఇంకేం మాట్లాడద్దు, ఫోన్ పెట్టే. ఇంటికి వచ్చాక చెప్తాలే నీ సంగతి. ఎవరి మీదండి అలా కోపడుతున్నారు? మా వెళ్ళండి, పొద్దున్నే పచ్చి అబద్ధాలు చెప్తుంది. ఏమని? రాత్రి ఫోన్ చేస్తే ఇంటో లేదు. ఎక్కడికి వెళ్ళామని అడిగితే తన ఫ్రెండ్ షకీలాతో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్తోందండి. అబద్ధం అని మీరు ఎందుకు అనుకుంటారండి? అబద్ధం కాకేంటండి, దాని ఫ్రెండ్ షకీలా రాత్రంతా నాతో ఉంటాను. ఫోన్ చేసుకుంటానండి. మొన్న ఇవ్వాల్సిన 5 రూపీస్ కూడా తీసుకోండి. అలాగే అండి. నాగరాజ్ గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటండి? ఏం లేదండి, ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? నాకు అర్జెంటుగా 50,000 కావాలి. వడ్డీ 5 రూపాయలైనా పర్వాలేదు, లేదంటే నేను నగలిస్తాను. ఎక్కడైనా తాకట్టు పెట్టి తెచ్చినా సరే డబ్బులు మాత్రం అర్జెంటుగా కావాలండి. మీకు డబ్బు ఎప్పుడు కావాలండి? 5-6 రోజుల్లో కావాలండి. 5-6 రోజులు అయితే నేనే చేసేస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ అండి. నాగరాజ్ గారు, ఈ విషయం మా ఆయనతో చెప్పకండి. ఈ డబ్బు మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటున్నాను. అబ్బే, నేనెందుకు చెప్తానండి. థ్యాంక్స్ అండి. ఈ డబ్బు గురించి వారం రోజులుగా టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానా? అలాగే. ఉంటానండి. ఏంట్రో ఇందాక నుంచి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు, ఏమన్నా వర్కౌట్ అయిందా? ఆ తర్వాత చెప్తాను గానీ ముందు మన కాలనీలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? 10 రూపాయల వడ్డీ అయితే మన కాలనీలోనే 100 మంది ఉన్నారు. 10 కాదు 20 ఇస్తాను. నాకు అర్జెంట్గా 50,000 కావాలి బాసు. ఆ సంగతి నాకు వదిలేరా. ఇంతసేపు ఆవిడ్ని తర్వాత సంగతి ముందు డబ్బులు చూడు బాసు. ఓకే. ఈ జోకు భలే కామెడీ. అడ్రస్ అక్కడ కలిసి చెప్పరా. ఒరే బాబు,
నీకు ఈ అడ్రస్ ఎవడిచ్చాడో గానీ మా కాలనీ జనాలు దొబ్బేస్తున్నారు నాయన. నిజంగా ఈ అడ్రస్ మాకు తెలియదురా బాబు. నిజంగా తెలీదా? తెలియదురా తండ్రి. నిజంగా ఒరేయ్, తెలీదా? నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా నాకు తెలియదురా నాయన. నిజంగా తెలీదా? ఒరే నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా నాకు తెలియదురా బాబు. ఫీల్ అయిపోతాడు. ఈ కాలనీలో ఏ అదవని అడిగినా సరే నాకు తెలియదని చెప్తున్నాడు. నువ్వు అలాగే చెప్పవచ్చు కదా, దాని కాలు మీద పడిపోలేటే. నీకు తెలుసరా? అమ్మో నన్ను వదిలేరా బాబు. అయితే ఓకే ఓకే ఓకే. ఈడెవడరా బాబు జలగలా తగులుకున్నాడు. ఏంటండి ఇలా వచ్చారు? మీరు ఇక్కడే ఉన్నారా? హాల్లో ఏదో లైట్ వెలగటం లేదట కదా? అవును, మీకెవరు చెప్పారు? ఇందాక రఘు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాను. రాయ్ అబ్దుల్లా, బోలే రేయ్ అబ్దుల్లా, షాక్ కొడుతుంది జాగ్రత్త. ఈ ఫీల్డ్ లో 25 ఏళ్ళుగా ఉన్నాను. ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంట్ షాక్ కొట్టలేదు. మేడం మీరు నొక్కేయండి. సర్లేవయ్యా, ముందు వైర్ వదిలే. అబ్బాబాబా నువ్వు ఉండే కరెంట్ లో పుట్టి కరెంట్ లో పెరిగినోని నాకే జాగ్రత్తలు నేర్తున్నావు. మేడం మీరు నొక్కేయండి. రేయ్ అబ్దుల్లా, అబ్దుల్లా రేయ్. ఏం జరిగింది? ఏం జరిగింది? నీ బొంద షాక్ కొట్టి కింద పడ్డావు. నో, కరెంట్ షాక్ కాదు. బహుశా జారి కింద పడి ఉంటాను. నా 25 ఏళ్ల సర్వీస్ లో ఈ అబ్దుల్ కరెంట్ షాక్ కొట్టలేదు. ఆహా, రే వీడంతేనండి, ఏది తెచ్చినా ఒప్పుకోడు. అది కాదు అంజయ్ గారు, నేను మీ దగ్గర తీసుకున్న 20,000 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను. పర్వాలేదా అండి? డోంట్ వర్రీ, అడ్జస్ట్ కాకపోతే టెన్షన్ పడకండి. ఆ డబ్బు నా సొంతమండి. మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి. థ్యాంక్స్ అండి. అంజయ్ గారు ఏంటండి ఇది? వదలండి ప్లీజ్. నీ ప్రియుడు క్రిస్టాఫర్ గురించి మీ ఆయనకు తెలుసా సరిత? మీకెలా తెలుసు? మీ ఆవిడ చెప్పిందా? నాకంతా తెలుసు. నువ్వు వాడు ప్రేమించుకున్నారు. సినిమాలు షికార్లే కాదు, హద్దులు కూడా దాటి వెళ్లారు. మీ ఇద్దరి మతాలు వేరు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంతవరకు ఈ విషయం మీ ఆయనకు కూడా తెలియదు, నేను చెబితే తప్ప. మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం మా ఆయనకి చెప్పకండి ప్లీజ్. చెప్పను సరే, నా కోరిక తీరుస్తావా? ఓకే సరిత, నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ మంత్ 12వ తారీఖున నేను బెంగళూరు వెళుతున్నాను. అక్కడ 5 రోజులు ఉంటాను. నువ్వు మీ ఆయనకు ఏమి చెబుతావో, ఎలా చెప్పి నమ్మిస్తావో నాకు మాత్రం తెలీదు. నువ్వు నాతో పాటు బెంగళూరు వచ్చి 5 రోజులు నన్ను ఎంజాయ్ చేయాలి. ఓకే? దానికి ఇదిగో అడ్వాన్స్. ఒరేయ్, ఈ కొన్ని ఎల్లాళ్ళైనా అమ్ముడవలేదా? అవలేదండి. నీ ఫేస్ లా తయారైన ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటదే ఈడి వైఫ్. ఈడు వస్తున్నాడు, చూస్తే ఈడి పని. రండి రండి రండి, ఈ సరుకులు కట్టండి. అలాగే, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏమనుకోకపోతే. ఏమనుకోను, చెప్పండి. జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏం మగాడన్న హర్ట్ అవుతాడు, కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను. విషయం చెప్పండి. ఓహో, ఈ విషయం మీ ఆవిడికి చెప్పకూడదు. చెప్పను గాని విషయం అని చెప్పండి. చోటు అవతల నా పనుంది. మొన్న మీరు ఊళ్ళో లేనప్పుడు. ఊళ్ళో లేనప్పుడు మీ ఆవిడ మా షాప్ కు వచ్చి 2 రోజులు కొన్నది. వారిని ఇంతేరా, ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుందేమోనని హడలు చచ్చారు. మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎయిడ్స్ ఉంది కదా, అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నీరేదు వాడమని చెప్పాను. ముందు మీరు సరుకులు కట్టండి, అవతల నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, బయట వస్తా. ఈడు బయట పనిలో తప్ప ఇంట్లో పనిలో వీక్ అన్నమాట. ఈ షాక్ కన్నాకు వస్తే పురుగుల మంది తాగి చేస్తా. అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో, పట్టిస్తా. ఈ సరుకులు సరిత మేడంకి ఇచ్చొస్తా. సరుకులు సరిత మేడం వివాహాలెట్టు గానీ షాప్ చూసుకుని వెళ్ళి వస్తాను. హలో బాయ్ సార్, అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? ఈడ పూతరేకులు పాపారాడు. ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే. ఏం కావాలి మీకు? అక్కర్లేదు కానీ నీ ఇల్లు ఎక్కడే చెప్పి రావాలి. అలాగా, అయితే ఈ సామాన్ మోసుకురా. నీ లగేజ్ నేను మోసుకురావాలా? అడ్రస్ ఎక్కర్లేదా? కావాలి. మరి మోసుకురా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? నీ లగేజ్ నిన్ను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా? నెవర్ నెవర్. అలా చేస్తే మా వెంకయ్య పాలెం ఆత్మగౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతా తెలుసా? ఇంతకీ ఏమంటావు? మోసుకురానంటావు? చస్తే చస్తే మోసుకురానంతే. చస్తే నువ్వేలా మోసుకొస్తావులే, నిన్నే మోసుకెళ్ళాలి. ఇంకెంత దూరం ఉంది బాయ్ సాబ్? స్పీడ్ గా రావాలి. ఇక్కడ ఆగు. ఇదేనా పాపారాడీలు? కాదు, ఇది నా సెకండ్ సెటప్ ఇల్లు. లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేస్తాను. 2 నిమిషాలా? 2 నిమిషాల నుంచి 2 గంటలు చేయకు, త్వరగా వచ్చాయి. చచ్చా, ఈ రొట్టె తింటుండే. అలాగే అలాగే.
అయ్యయ్యో మీరు తీసుకొచ్చారేంటండి? మా కుర్రోడి గజ్జల్లో బెళ్ళ దిగిందండి. మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను. కూర్చోండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగే. సరిత గారు, ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర ఉంచండి. నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. ఉంచండి. అయ్యో వద్దండి, మా ఆయన చూస్తే ఏం చెప్పను? మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో వాళ్ళు 10 పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు. ఇంకా డిస్కషన్ ఎందుకు కానీ సరిత గారు, మీకు డబ్బు అవసరం నాకు తెలుసు. ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను. నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి. సారీ చలపతి గారు, మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు. ఓకే సరిత గారు, మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టను. మీ ఇష్టం అయితే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉంటాయి. ఆ పొదల వెనక మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సత్యం. సత్యం కాదు, మా ఆయనేవో. ఇప్పుడు ఎలాగండి? సరిత, మా ఇంటి నిండా చుట్టాలున్నారు. చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను. మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా? ఇంకా లేదండి. అయితే మార్చుకుంటాను. అయ్యో, ఇక్కడే మార్చుకోండి. నాకు సిగ్గు బాబు. నాకెందుకో సరిత, ఎవరైనా పరాయి మగాడు నా నడువంక చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది. నీకో నిజం చెప్పనా? పెళ్ళే ఇన్నేళ్లైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా? పాపం ఎందుకేనేమో మా ఇంటిగాడికి పిల్లలు పట్టలేదు. సరిత, మీ ఆయన వచ్చినట్టున్నారు చూడు. ఇందాక చలప సరుకులు తీసుకొచ్చాడంట. వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రం గుడికి వెళ్దామా? సరేనండి. సరిత, త్వరగా వచ్చేసాయి. అలాగే మార్కెట్కి వెళ్దాం. అలాగేనండి. చలపతి గారు, మా ఆయన బాత్రూమ్ లో ఉన్నారు. మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు, రేపు పార్క్ వస్తా అని చెప్పండి. నేను రాను. నేను వెళ్ళను. చలపతి గారు ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు ప్లీజ్ వస్తా అని చెప్పండి. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ప్లీజ్ వెళ్ళండి. అయితే ఉంచండి, నేను వెళ్తాను. ఏం చలపతి గారు బాగున్నారా? నేనెందుకు బాగుంటాను? బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు.